ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ప్లే ఆఫ్ రేస్‌లో ఎంఐ వర్సెస్ డీసీ ఉంది. ఏది గెలవబోతుందంటారు? ఎంఐ వర్సెస్ డీసీ ప్లే ఆఫ్ రేస్ లో నేను అనుకుంటాను ఛాన్సెస్ మాత్రం కొంచెం ఎంఐకే ఉండవచ్చు. బికాస్ ఢిల్లీ కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ కొంచెం తక్కువ కనబడాయండి. ఎందుకంటే మొన్న కూడా మనం చూసాం కదా, గత అంత పెద్ద గొప్ప సీజన్‌లో ఎంఐ పర్ఫార్మెన్స్. లాస్ట్ ప్లేస్‌లో ఉంది గదా! యా, గత సీజన్ తో కంపేర్ చేసినట్లయితే ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఆడారని మంచి కంబ్యాక్ చేయగలిగారు. అండ్ దట్టు మీరు లాస్ట్ ప్లేస్ అన్నారు కదా రమ్య, ఈ సంవత్సరం కూడా వాళ్ళు స్టార్టింగ్ అంత అద్భుతంగా ఆ, కాలేదు వాళ్ళది. మధ్యలో చాలా స్ట్రగుల్ అయినారు పుంజుకున్నారంటారా? దానికి. మధ్యలో పుంజుకున్నారు, నో డౌట్ అండి. కొంచెం మంచి కిక్ స్టార్ట్ అనేది వాళ్ళకి మధ్యలో వచ్చింది కొంచెం. హ్మ్. బట్ స్టార్టింగ్ లో కొంచెం యూనో రోహిత్ శర్మ సరిగ్గా ఫామ్ లో లేకపోవడం, రికల్టన్ కూడా ఇంకా కొంచెం అడ్జస్ట్ కాకపోవడం ఇండియన్ కండిషన్స్ కు. అట్లాగే జాక్సన్ ఇంగ్లాండ్ ప్లేయర్ కూడా స్టార్టింగ్ లో చక్కగా ఆడలేదు. అండ్ స్టార్టింగ్ లో ఓన్లీ ఇండియన్ ప్లేయర్స్ సూర్యకుమార్ యాదవ్ అండ్ తిలక్ వర్మ మాత్రమే ఆడారు. బట్ ఎప్పుడైతే రోహిత్ శర్మ అద్భుతమైనటువంటి ఫామ్ లోకి వచ్చాడో హ్మ్. ఆ, చాలా మనం మార్పులు చూస్తున్నాం. దే ఆర్ విన్నింగ్ కంటిన్యూస్లీ అండి. సో దట్స్ ఇన్ఫాక్ట్ గుడ్ థింగ్ ఫర్ దెమ్. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఆర్సీబీకి, సారీ ముంబైకి ఒక మ్యాచ్ లో ఓడిపోయినా కానీ ఛాన్స్ ఉంటుంది. బట్ ఢిల్లీకి అట్లా కాదండి. ఢిల్లీకి ఒక మ్యాచ్ లో ఓడిపోయినారంటే దే విల్ బి అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. హ్మ్. వాళ్ళు 2 మ్యాచెస్ లో 2 విక్టరీస్ సాధించాలి. 2 విక్టరీస్ సాధించినట్లయితే వాళ్ళు ప్లే ఆఫ్ రేస్ లో ఉండగలుగుతారు. వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ కూడా రేపు గెలిచా గానీ పంజాబ్ అగైన్స్ ఓడిపోయినా గానీ వాళ్ళకు ప్రాబ్లం ఉంటుంది. హ్మ్. ముంబై రేపు ఓడిపోయి కూడా పంజాబ్ ఓడిస్తే కూడా వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి నెట్ రన్ రేట్ అనేది చాలా అద్భుతంగా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఢిల్లీ గెలిచి పంజాబ్ అగైన్స్ ఓడిపోయినారు అనుకోండి అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. రేపు ఢిల్లీ ఓడిపోయినారు అనుకోండి, ముంబై త్రూ అయిపోతారు. అండ్ ముంబై ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే రమ్య, ఇప్పుడు వాళ్ళు టాప్ 2 లో ఉండడానికి వాళ్ళు ప్రయత్నించాలి. అండ్ టాప్ 2 లో ఉండడానికి మరొక మ్యాచ్ కూడా ఉంది కనుక ఐ థింక్ దే కెన్ ట్రై ఫర్ దట్ ఆల్సో. సో యాజ్ ఎ టీమ్ చాలా చక్కగా ఆడుతున్నారు. అండ్ ముఖ్యంగా బుమ్రా వచ్చిన తర్వాత మనం ఆ విషయం కూడా మర్చిపోయినాం రమ్య. హ్మ్. బుమ్రా వచ్చిన తర్వాత కొంచెం బౌలింగ్ లో బోల్డ్ కు మంచి సపోర్ట్ అనేది లభించింది. అండ్ కరణ్ శర్మ కూడా ఒక మ్యాచ్ లో అద్భుతమైనటువంటి బౌలింగ్ కనబరిచారు. వెటరన్, సీనియర్స్ అంటాం కానీ బట్ సీనియర్స్ రోల్ చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కొక్కసారి. అవును. సో యాక్చువల్లీ ఈ రియలీ ప్లేడ్ వెల్ ఇన్ 1 మ్యాచ్. అండ్ అట్లాగే వాళ్ళకు యూనో యాజ్ ఎ టీమ్ గా మెల్లమెల్లగా క్లిక్. పాండ్యా, హార్దిక్ పాండ్యా ఈజ్ ఆల్సో డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాజ్ ఎ కెప్టెన్ యాక్చువల్లీ. సూర్యకుమార్ యాదవ్ విషయం మనం ఎంత మాట్లాడుకున్నా కానీ తక్కువనే. ఈ సీజన్ లో కూడా చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. అండ్ ఐ థింక్ ఒక్కసారి సడన్ గా మీరు అన్నారు కదా, ఆ ఫామ్ పుంజుకోవడం తోటి వాళ్ళు హ్మ్. కాన్ఫిడెన్స్ అనేది కూడా పెరుగుతూ వచ్చింది. అండ్ రేపటి మ్యాచ్ లో నాకేమనిపిస్తుంది అంటే మరొకటి ఏంటంటే రమ్య, దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిర్ హోమ్ క్రౌడ్. సో హ్మ్. హోమ్ క్రౌడ్ ముందు ఆడుతున్నప్పుడు డెఫినెట్లీ కొంచెం ఆ ఉత్సాహం కొంత అడ్వాంటేజ్ అనేది కూడా ఉంటుంది. ఇటొచ్చిందంటారా? ఆ ఉత్సాహం న్యాచురలీ ఉంటుంది కదా ఉత్సాహం. హ్మ్. సో ఐ థింక్ దే మైట్ హ్యావ్ దట్ అడ్వాంటేజ్ టుమారో ఇన్ ముంబై ఆల్సో. హ్మ్. సో, ఇప్పుడు డీసీ ఒక ముఖ్యమైన డెసిషన్ తీసుకుంది. ఇప్పుడు పీటర్ సార్‌ని మెంటర్‌గా పెట్టుకుంది కదా! ఈ డెసిషన్ ఏమైనా అంటే జట్టుకి ఏమైనా ఇబ్బంది లేకపోతే ఎలాంటి మార్పు చేర్పులు ఉండొచ్చు? ఒక్కటండి, పీటర్సన్ యొక్క రోల్ చాలా కీలకమైంది. బట్ పీటర్సన్ మధ్యలో ఏమైపోయిందంటే, మీరు వాళ్ళకి బ్రేక్ రావడానికి కూడా నేను ఏమనుకుంటానంటే, స్టార్టింగ్ లో చూడండి వాళ్ళు చాలా చక్కటి పర్ఫార్మెన్స్ కనబరిచారు. ఫస్ట్ మ్యాచ్ మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే, ఫస్ట్ మ్యాచ్ లో అగైనెస్ట్ లక్నో ఇన్ వైజాగ్ దే వర్ యాక్చువల్లీ స్ట్రగ్లింగ్ 65 ఫర్ 5. హ్మ్. అప్పుడు 65 ఫర్ 5 నుండి అశుతోష్ శర్మ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు, విప్రాజ్ చక్కగా ఆడడం తోటి వాళ్ళు 211 కూడా చేజ్ చేయగలిగారు. హ్మ్. అండ్ ఆ తర్వాత హైదరాబాద్ అగైనెస్ట్ మ్యాచ్ ఐ వాస్ దేర్ ఇన్ వైజాగ్ యాక్చువల్లీ. ఓకే. ఐ వెంట్ టు బెంగళూరు ఆల్సో టు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడడానికి వెళ్ళాను. హ్మ్. అప్పుడు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. అండ్ హ్మ్. హైదరాబాద్ లో కూడా ఢిల్లీ తోటి వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. బట్ ప్రాబ్లం ఏమైందంటే, నెక్స్ట్ అంటే ఫస్ట్ 5 మ్యాచెస్ లో 4 గెలిచిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ 6-7 మ్యాచెస్ లో వాళ్ళు ఒక్క విన్నే ఉంది వాళ్ళకు. హ్మ్. సో దాంతో చాలా సడన్ గా ప్రెషర్ లోకి వచ్చారు అసలు యాక్చువల్గా. అంటే సడన్ గా దానికి కారణాలు ఏమనుకుంటానంటే, డూప్లిసీ మధ్యలో ఇంజరీ కారణంగా ఆడకపోవడం, మెగార్క్ లాంటి ప్లేయర్ పర్ఫామ్ చేయకపోవడం. అండ్ అట్లాగే వాళ్ళకు లోకల్ బౌలర్స్ లో ముఖేష్ మంచి బౌలింగ్ చేయకపోవడం, ఓన్లీ కుల్దీప్ ఒక్కడే మంచి బౌలింగ్ కనబరిచారు. సో హ్మ్. తర్వాత కరుణ్ నాయర్ చక్కగా ఆడాడు ఒక మ్యాచ్ లో ముంబై అగైన్స్, ఆ మ్యాచ్ లో ఓడిపోయినారు. ఒక రాహుల్ ఒక్కడే వాళ్ళకు కన్సిస్టెన్సీ అనేది కనబరిచారు. మిగతా ఎవరు బ్యాటర్స్ కూడా కన్సిస్టెన్సీ కనబరచలేకపోయారు. హ్మ్. సో చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎదుర్కొంటూ వచ్చారు. సో దాంతో సడన్ గా ఏమైందంటే, ఈవెన్ ఆర్ఆర్ తోటి కూడా ఓడిపోయే మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్ళింది, గెలిచారు దాన్ని. అండ్ ముంబై తోటి గెలిచే మ్యాచ్ లో ఓడిపోయినారు, ఢిల్లీలో జరిగింది. హ్మ్. అప్పుడు కరుణ్ నాయర్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాను 89 స్కోర్ చేశాడు. హ్మ్. సడన్ గా మిడిల్ ఆర్డర్ కొలాప్స్ కావడం చూసాం. 3 రన్అట్లు కూడా జరిగాయి ఆ మ్యాచ్ లో. సో మంచి మొమెంటం రిధమ్ ను కోల్పోయింది అసలు యాక్చువల్ గా. ఢిల్లీ చెప్పాలంటే అందరూ ఏమనుకున్నారంటే రమ్య, స్టాప్ లో వాళ్ళే ఉంటారు స్టార్టింగ్ లోనే అసలు యాక్చువల్ గా, ఢిల్లీ విల్ బికమ్ ద ఫస్ట్ టీమ్ టు మేక్ ఇట్ టు ది ఫైర్స్ అని అనుకున్నారు అసలు యాక్చువల్ గా. హ్మ్. బట్ అలా జరగలేదు. సెకండ్ ఫేజ్ అంతా కూడా వాళ్ళకు మీరు బ్యాడ్ లక్ అంటారా లేకుంటే వాళ్ళు చేతులారా కొన్ని మ్యాచెస్ ఓడిపోయినారా, ఐ డోంట్ నో. బట్ ఆ మూమెంట్ అండ్ రిధమ్ అయితే కోల్పోయినారు సడన్ గా. దాంతో వాళ్ళు డెఫినెట్లీ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.